నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకి సీఎం చంద్రబాబు సూచించారు. బుడమేరు వరద నీటి ప్రభావం తగ్గినందున కొంత ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. సాయంత్రానికి అన్ని ప్రాంతాలు వరద నుంచి బయటపడవచ్చని అంచనా వేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో పరిస్థితులపై కలెక్టర్లు ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు మాట్లాడారు. వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించాలని అధికారుల్ని ఆదేశించారు. కాల్వల్లో వరద ప్రవాహాలు, గట్ల పటిష్టతని డ్రోన్ల ద్వారా అంచనా వేయాలని, కొన్ని ఇళ్లు మినహా విద్యుత్ పునరుద్ధరణ పూర్తయిందని సీఎంకు అధికారులు తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, వైద్య శిబిరాలు కొనసాగించాలని సీఎం ఆదేశించారు. ఒక పక్క ఈరోజు ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళీ డిప్రెషన్ వచ్చింది. దీనివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ఈరోజు గుంటూరు, ప్రకాశం వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంది. ఏదైతే బాపట్ల వరకు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అందరినీ అప్రమత్తం చేశాం. ఎక్కడికక్కడ రియలిస్టిక్ టైంలో మేమంతా కూడా ఎంత రెయిన్ఫాల్ పడుతుందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. హెవీ రెయిన్ఫాల్ కానీ, మోడరేట్ రెయిన్ఫాల్ కానీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితి ఉంది. ఏలేరు రిజర్వాయర్కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా ఏలేరుకు నీళ్లు వస్తే ఆ నీళ్లన్నీ కింది పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురయ్యే పరిస్థితి ఉంది. దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోమన్నాం. ఎందుకంటే 15,000, 20,000 వచ్చే అవకాశం ఉంది. 24 టీఎంసీ కెపాసిటీ ఏలేరు, ఇప్పటికే 21 మధ్యాహ్నాలకి నిండింది. కాబట్టి దీన్ని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప లేకపోతే సమస్యలు వస్తాయి. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ముంపుకు గురి కాకుండా, ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలో అవన్నీ చేయమని దానికి కూడా ఇచ్చాం. ఇంకొక పక్క రాష్ట్రం మొత్తం ఎక్కడ చెరువులకు కానీ, కాలువలకు కానీ, డ్రైన్స్కి కానీ గండ్లు పడకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఉంది. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియాలో, విశాఖపట్నం ఏరియాలో పైనుండే హిల్స్ అనే కొండల మీద నుంచి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ జరిగి ప్రమాదం ఉంది. అది కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఇంకొక పక్కన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే అక్కడుండే చిన్న చిన్న గూడాలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. దానికి కూడా అప్రమత్తంగా ఉండమని వారిని కూడా అప్రమత్తం చేశాం. దీనికి కావాల్సిన వాటర్ కానీ, ఫుడ్ గ్రెయిన్స్ కానీ, అవసరమైతే ఫుడ్ ప్రిపరేషన్ కానీ, మెడికల్ క్యాంపులు కానీ ఇవన్నీ ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండమని అందరినీ అలర్ట్ చేశాం. కొల్లేరులో నీళ్ళన్నీ వస్తున్నాయి. ఇవన్నీ డ్రైన్ కావాల్సిన అవసరం ఉంది. పైన వచ్చే కొన్ని నందివాడ గ్రామాల్లో, కొంచెం నందివాడ మండలం మొత్తం నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. కిందన కూడా ఇది డ్రైన్ అవుట్ కావాలి. దానికి కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చి అందరిని అలర్ట్ చేశాం. అంటే ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరు లేకపోతే ఎస్పీ, మిగిలిన ఆఫీసర్స్ ఇవన్నీ కూడా చేయమని చెప్పాం. వాసార్ ల్యాబ్లో మాకు కొంత డేటా అసెస్మెంట్, క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చిన రెయిన్ఫాల్ కానీ, సబ్మెర్జెన్స్ ఏరియాలో ఉండే ఇంపాక్ట్ కానీ ఈ రెండు కూడా మ్యాచ్ చేసి ఇస్తున్నారు. అది కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మతుల పనులు పూర్తయ్యాయి. దెబ్బతిన్న 67, 69, 70 గేట్ల వద్ద స్టీల్తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఇంజనీర్లు ఏర్పాటు చేశారు. నిపుణుడు కన్నయ్య నాయుడు మార్గదర్శనంలో కేవలం 5 రోజుల్లోపే 3 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బెకమ్ ఇన్ఫ్రా సంస్థ గేట్ల మరమ్మతులు చేపట్టింది. మార్గదర్శనం చేసిన కన్నయ్య నాయుడిని ఇంజనీర్లు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గేట్ల మరమ్మతు పనులు శరవేగంగా పూర్తి చేశాం. ప్రస్తుతం 3 గేట్లు సమర్థంగా పనిచేస్తున్నాయి. తుంగభద్ర, ప్రకాశం బ్యారేజీ గేట్లకి మరమ్మతులు చేసి పంట పొలాలను కాపాడటం సంతోషం కలిగించింది. రైతులకు నష్టం జరగకూడదని రేయింబవళ్లు పనిచేసి పనులు పూర్తి చేశాం. ఏపీలో లక్షల ఎకరాల్లో పంటని కాపాడటం
చేరటం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు వరద కారణంగా రాష్ట్రానికి 7,000 కోట్ల నష్టం వాటిల్లిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలు కోలుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. గుంటూరు నగరంలో వర్షం కారణంగా మృతి చెందిన వ్యక్తికి 5 లక్షల ఎక్స్గ్రేషియా అందించామని, అలాగే కూలిపోయిన 14 ఏళ్లకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. గుంటూరు కొత్తపేట విజయ టాకీస్ వద్ద ఓం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకి 50,000 విలువైన హెల్దీరామ్ స్నాక్స్, వాటర్ బాటిల్స్ తో వెళ్తున్న వాహనానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ జాతీయ జెండా ఊపారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితుల్ని ఆదుకునేందుకు ఓం వాకర్స్ అసోసియేషన్ ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి స్వచ్ఛంద సంస్థలు, దాతలు విరివిగా సాయం అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర, టీడీపీ నాయకులు కొనకల్ల సత్యనారాయణ, ఓం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వరద వెంకటేశ్వరరావు, కాకర్ల హనుమంతరావు, సిహెచ్ గౌరీశంకర్, జె సత్యనారాయణ, చక్కా రామ్మోహన్ రావు, యక్కల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కురుస్తున్నటువంటి వర్షాలకు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి అనేక ఏరియాలు నీట మునిగి ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గత 31వ తారీఖు నుంచి ఈరోజు వరకు నీట మునిగి కనీసం వండుకోలేనటువంటి పరిస్థితుల్లో అనేక ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితులు. అటువంటి చోట గతంలో కూడా అనేక సార్లు గుంటూరు నగరం నుండి పెద్ద ఎత్తున అనేక అసోసియేషన్స్, అలాగే ఎన్జిఓ అసోసియేషన్తో పాటు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో పాల్పంచడమే కాకుండా వివిధ రకాలుగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా గతంలో ఫ్యాన్సీ డీలర్స్ అసోసియేషన్ కానీ, అలాగే ఏపీ క్యాటరర్స్ కానీ, హోటల్స్ అసోసియేషన్స్ కానీ, వాసవి కన్యకా పరమేశ్వరికి సంబంధించినటువంటి సభ్యులు కానీ, అలా ముఖ్యంగా కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్స్ వాళ్ళు కానీ, ఈరోజు ఓం వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆలోచించి ఈరోజు అక్కడ ఉన్నట్టు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామంది ఆహార పదార్థాలు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాటర్ బాటిల్స్ కానీ, పాల ప్యాకెట్స్ కానీ విరివిరిగా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు కానీ, పెద్దలకు కానీ అవసరమైనటువంటి వివిధ రకాల ఫుడ్స్ని గతంలో వీళ్ళందరూ కూడా వివిధ రకాలుగా గ్లూకోజ్ ప్యాకెట్స్తో పాటు ఏదైతే ఎనర్జీ డ్రింక్స్తో పాటు ఈరోజు హల్దీరామ్ సంబంధించినటువంటి స్నాక్స్, 4 రకాల స్నాక్స్, దాదాపు 8,000 ప్యాకెట్లను ఆ ప్రాంతంలో ఇచ్చేయడానికి ముందుకు వస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అంతేకాకుండా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో రోడ్లు కానీ, ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ సంబంధించినటువంటి మరమ్మతులు కానీ ఈరోజు కేంద్రం ముందుకొచ్చి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అంచనా వేసి దాదాపు 7,000 కోట్ల రూపాయల నష్టం ఈ రాష్ట్రంలో జరిగింది. కాబట్టి ఆ నష్టాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి గురుతర బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వాలు ముందుకొచ్చి సహాయం చేస్తే తప్ప ప్రజలు గట్టెక్కేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో ఈ వరద బాధితులను ఆదుకోవాలి. నిన్న కూడా గుంటూరు నగరంలో వరదల్లో చిక్కుకొని చనిపోయినటువంటి వ్యక్తికి వెంటనే ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి 14 ఇళ్ళు కూలిపోతే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అనేక చోట్ల ఆ వరదల దాకిడికి గురైనటువంటి వాళ్ళకి నగరపాలక సంస్థ విరివిరిగా వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం, ఇక్కడ నుంచి శానిటేషన్ సిబ్బంది కానీ అధికారులను పంపించి అక్కడ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా సహాయక చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె రాజలక్ష్మి అధికారుల్ని ఆదేశించారు. అలాగే పారిశుద్ధ్యం క్షీణించకుండా ఎప్పటికప్పుడు క్లీనింగ్ పనులు నిర్వహించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం కౌన్సిల్ మీటింగ్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు నగరానికి చెందిన పలువురు బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించారంటూ నగర అదనపు కమిషనర్ రాజలక్ష్మికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆమె ఆదేశించారు. నగరవాసులకి మెరుగైన
మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. పర్యావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలు కురుస్తున్నాయని నీటిపారుదల రంగ నిపుణులు టి లక్ష్మీనారాయణ తెలిపారు. ఎక్కడో కళింగపట్నంలో తుఫాన్ తీరం దాటితే వరద బీభత్సానికి విజయవాడ ముంపుకి గురైందని అన్నారు. దశాబ్దాల నుంచే బుడమేరు నుంచి విజయవాడకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. బుడమేరు పరివాహక ప్రాంతం ఆక్రమణకి గురైందని, ఈ తప్పు ప్రభుత్వానిదే కాదని సామాన్య పౌరులకి కూడా వర్తిస్తుందని అన్నారు. మానవ తప్పిదంతోనే విజయవాడ డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారిందని తెలిపారు. గుంటూరు రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో సోమవారం బుడమేరు నేర్పిన గుణపాఠాలపై చర్చా గోష్ఠి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ విపత్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి ఇతోధికంగా ఏపీని ఆదుకోవాలని అన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న వాగుల్ని ఆధునీకరించాలని అన్నారు. హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి చెరువులు, వాగుల ఆక్రమణల్ని తొలగించాలని అన్నారు. అమరావతి మహానగరం నిర్మాణం జరుగుతుందని, నీటి అవసరాల కోసం వైకుంఠపురం దగ్గర నూతన రిజర్వాయర్ నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ జరిగిన నష్టం అపారమైంది. దానిలో చాలామంది పేద ప్రజలు, మధ్యతరగతి వర్గాలు బాగా నష్టపోయారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి చాలా అపారమైంది. నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అక్కడ సింగనగర్ ఆ ప్రాంతాలన్నింటిలో కూడా చాలామంది యువత, చాలామంది యంగ్ పీపుల్ చాలా నష్టపోయారు. చాలా పరిధినాలు నష్టపోయారు. చాలా వాళ్ళకున్న ఎడ్యుకేషన్ అంతా డిస్టర్బ్ అయింది. కాబట్టి అనేక మంది సహాయ కార్యక్రమాలు చేయడానికి అనేక పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద సంస్థలంతా ముందుకు వస్తూ ఉన్నారు. అక్కడున్న యువతకి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి వెంటనే వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ఆ ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బుడమేరు ముంపులో గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో అన్ని వాగులు, అన్ని వంకల్లో ఇలాంటి భవిష్యత్తులో జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పుడే జాగ్రత్త పడితే మంచిది. ఇప్పుడు హైదరాబాద్ హైడ్రా చేస్తూ ఉన్నారు. హైడ్రా కింద చాలా జరుగుతూ ఉంది, డిమాలిషన్ జరుగుతాం. అంటే ఏంటంటే అది ఇల్లు తగలబడుతుంటే బావి తోకున్నట్టు కాకుండా ముందే బావి తోకుంటే మంచిది. అందువల్ల ఇప్పుడు బుడమేరు గుణపాఠం, హైడ్రా గుణపాఠం తీసుకొని ఇప్పుడే బుడమేరు అనుభవం అన్ని నగరాల్లో, అన్ని గ్రామాల్లో ఉన్న ముంపు ప్రాంతాలని కాపాడాలని చెప్పి ఆ నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయడం కూడా కష్టమే. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది. గత ప్రభుత్వం యొక్క క్రమశిక్షణ రాహిత్యం వల్ల ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కొనుక్కుపోయి ఉన్నది. ఆర్థిక శాఖ విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారమే ముఖ్యమంత్రి గారు తెలియజేసిన మేరకే 10 లక్షల కోట్ల పైచిలుకు అప్పు ఉన్నది. ఆదాయ వనరులు పరిమితంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ విపత్తు ఒక జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతగానే నేను భావిస్తున్నాను. ప్రధానమంత్రి మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు వెంటనే స్పందించారు. మనందరికీ తెలుసు స్వానుభవం. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం కరువు ప్రాంతాల్లో కానీ, వరద ప్రాంతాల్లో కానీ, తుఫాను ప్రాంతాల్లో కానీ నెలలు గడిచిన తర్వాత వచ్చి చూస్తుంటారు. కానీ ఈ దఫా వెంటనే వచ్చేసారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా వచ్చారు. బృందాలు వచ్చినాయి. వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూశారు. అందువల్ల జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. మొదట. రెండవది, విజయవాడలో ముంపు ప్రాంతాల నుంచి నీరు వేగంగానే ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నది. కారణం వర్షం ఆగిపోయింది. అప్పుడప్పుడు వచ్చి కొద్దిగా ఆందోళనకు గురి చేస్తున్నా పైభాగంలో మళ్ళీ బుడమేరు లేకు కొంత నీరు వస్తున్నప్పటికీ
మొన్న నేను చూసిన దాన్ని బట్టి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నీరు ఇది తగ్గిపోయింది. కిందికి సహజ మార్గంలో బుడమేరు ప్రవాహం ఇప్పుడు లేదు. బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా నీరు వస్తున్నది. పడిన గండ్లు మూసేశారు. అక్కడ ఎడమ వైపున పడిన గండ్ల ద్వారానే విజయవాడలోకి నీళ్ళు వచ్చాయి. వాటిని పూర్తిగా రాళ్లతో మూసేశారు. కొద్దిపాటి లీకేజీలు ఉన్నాయి. వాటిని కూడా మూసేసే పనులు కొనసాగుతున్నాయి. అవి వర్షం రాకపోతే నీరు ఇంకా విజయవాడ మీదకి రాదు. ప్రకాశం బ్యారేజ్ ని భారీ పడవలు ఢీకొట్టి ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 2 నిందితుల్ని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. కొట్టుకొచ్చిన వాటిలో 3 పడవలు కుక్కలగడ్డ ఉషాద్రికి చెందినవిగా గుర్తించారు. ఉషాద్రితో పాటు నారాయణపాలెం వాసి కోమటిరెడ్డి రామ్మోహన్ ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్ని విజయవాడ కోర్టుకి తరలించారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనకాపల్లి జిల్లాలో తాండవ జలాశయంలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇక్కడ 2 గేట్లు ఎత్తి 600 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 380 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 379 అడుగులుగా నమోదైంది. తాండవ జలాశయం వరద రహదారిపై పొంగి ప్రవహిస్తూ ఉంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాలని అప్రమత్తం చేశారు. ఉప్పరగూడెం, గన్నవరం, మెట్ట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కళ్యాణపులోవా జలాశయం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నర్సీపట్నం, తుని మధ్య వాహన రాకపోకల్ని నిలిపివేశారు. నర్సీపట్నం, తుని మధ్య వాగులు పొంగి పొల్లుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో దోపిడీకి పాల్పడ్డారని, ఏపీని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆరోపణలు చేశారు. కాల్వలు, డ్రైన్లపై కనీసం దృష్టి పెట్టలేదని విమర్శలు చేశారు. వేమూరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పర్యటించారు. చుండూరు మండలం ఆలపాడు, మండూరు, వేమూరు మండలం కొడిపర్రు, పెనుమర్రు, అబ్బన, గోడవల్లి, కొల్లూరు మండలం రావికంపాడు గ్రామాల్లో బాధితుల్ని పరామర్శించి వారికి అందుతున్న సహాయక చర్యలపై వివరాలని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ ఏరియా మొత్తం కవర్ అయింది సార్. అటు తూర్పు అది ఈ రోజు స్టార్ట్. వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుది పబ్లిసిటీ స్టంట్, ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన విపత్తి అంటూ ధ్వజమెత్తారు. విజయవాడ వరదల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని అన్నారు. వరదలు వచ్చినప్పుడు ప్రజల్ని ప్రభుత్వం కాపాడాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన విజయవాడ విపత్తు సంభవించింది. చంద్రబాబుకి పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాల్ని రక్షించడంపై లేదు. బుడమేరు కాల్వ నుంచి వరద వస్తుందని తెలిసి కూడా డిఈ హెచ్చరికల్ని లెక్క చేయలేదు. 20 గంటల ముందు వరద వస్తుందని తెలిసి కూడా తాము స్పందించలేదని మరికొంతమంది అధికారులు చెప్పారు. స్వాతంత్రం వచ్చాక వరదలపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం మరొకటి లేదు. చంద్రబాబు అమరావతిలో ఉన్నారు కాబట్టి వరదలు రావని అనుకున్నారా అంటూ గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు. ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యం, ప్రభుత్వానికి ముందే తెలిసి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించకుండా ప్రజల్ని గాలి వదిలేసి ఈరోజు 45 మంది ప్రాణాలను బలిగొలినటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఎందుకంటే గడిచినటువంటి 10 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాత్రనక, పగలనక, మధ్యాహ్నం అనక సంబంధం లేకుండా అనేక పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు. ఏ ఒక్క సందర్భంలో కూడా వారు మాకు ముందే తెలిసినా మేము దీన్ని సరైనటువంటి రీతిలో ఎందుకు మీరు స్పందించలేదంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఆయన పబ్లిసిటీకి దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నమే ఆయనలో ఎక్కువగా కనబడుతుంది తప్ప ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టం నుంచి వారిని ఎలాగా గట్టెక్కించాలనేటువంటి కనీస ఆలోచన చేసేటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ వారు చెప్పేటువంటి మాట ఏంటంటే, మాకు ముందుగానే తెలుసు కానీ 2 లక్షల కుటుంబాలని మేము తరలించడం ఇది సాధ్యమా కాదా అన్నటువంటి దాంట్లో అసలు
ఇది పాసిబుల్లా కాదా అనేటువంటి ఉద్దేశంతో వదిలేసామని చెప్పి చెప్తున్నటువంటి మాట. ఒకవేళ చెప్తే ఎక్కడ ప్రజలు ప్యానిక్ అయిపోతారని చెప్పి మేము చెప్పలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు మునిగిపోతారని చెప్పి తెలిసినా సరే పోతే అందరినీ పోనేలే అని చెప్పి వదిలేస్తారా? ఆయనేమో మేము ముందు రోజే చెప్పాము వరద వస్తుందని చెప్పి, నీరు వదలాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము ముందుగానే చెప్పామని చెప్పి సంబంధించినటువంటి డిఈ గారు చెప్తారు. సంబంధించినటువంటి ఎంఆర్ఓలకి అందరికీ కూడా మేము తెలియపరిచామని చెప్పి ఇరిగేషన్ డిఈ చెప్తారు. జిల్లా కలెక్టర్ గారేమో మాకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అలర్ట్ మాకు లేదని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్తారు. ఏంటిది ఈ కోఆర్డినేషన్ లేకపోవడం ఏంటి? మీకు ముందుగానే తెలిసి కనీసం ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మీకు లేకపోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? ఏదైనా తెలియక ఎవరన్నా ప్రాణాలు పోతేనో, తెలియక ఎవరన్నా ప్రాణం వదిలేస్తేనో అది ప్రమాదంగానే చూస్తాం మనం. కానీ తెలిసి ప్రాణాలు పోయాయి డెఫినెట్గా ప్రభుత్వ హత్యలు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. సన్నగా వరద వచ్చో లేకపోతే ఏ తుఫాన్ వచ్చో లేకపోతే ఇంకోటి వచ్చో ప్రాణాలు పోతే సరే ప్రమాదంలో ప్రాణం పోయిందని చెప్పి అనుకుంటాం. కానీ తెలిసి ప్రజలు 45 మంది ప్రాణాలు పోయారంటే ఈ డెఫినెట్గా ప్రభుత్వ హత్యలు. దీనికి ముఖ్యమంత్రి, సంబంధించినటువంటి మంత్రులు, సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా దీనికి బాధ్యత వహించారు. దీనే క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా అక్రమంగా మద్యం రవాణాలో పట్టుకున్న సీసాలని గుంటూరు పోలీసులు సోమవారం ధ్వంసం చేశారు. నల్లచెరువులోని డంపింగ్ యార్డు వద్ద బుల్డోజర్తో ధ్వంసం చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. సాధారణ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున అక్రమ మద్యాన్ని స్వాధీనపరుచుకున్నామని చెప్పారు. ధ్వంసం చేసిన మద్యం సీసాల విలువ సుమారు 45 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ చెప్పారు. విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్ఓ జయలక్ష్మి తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. వీఆర్ఓను విధుల నుంచి తప్పిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. ఆమెకు షాకోజ్ నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. బాధితులతో సంయమనంగా వ్యవహరించాలని ఇప్పటికే చంద్రబాబు అధికారులకి సూచించారు. బాధల్లో ఉన్న బాధితులు ఓ మాట అన్నా ఓపిగ్గా సమాధానం చెప్పాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అయినా పలువురు ఉద్యోగుల తీరు మారట్లేదు. దీంతో అలాంటి వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు బెయిలౌట్ ప్రాంతాల్లో 12 గంటల్లో మెగా పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కె నారాయణ అధికారుల్ని ఆదేశించారు. సోమవారం గుంటూరు నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు పర్యవేక్షణలో ఉన్న 62వ డివిజన్ ఏవిఎస్ రోడ్లోని లోతట్టు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి తొలుత డివిజన్లో ఎంత ప్రాంతం నీట మునిగింది, ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని మోటార్లు ఏర్పాటు చేశారని పారిశుద్ధ్య పనులపై గుంటూరు నగర కమిషనర్ని వివరాలు అడిగి తెలుసుకుని మాట్లాడుతూ డివిజన్లో నీట మునిగిన ప్రాంతాల్లో నిలిచిన వర్షం నీటిని త్వరితగతిన బెయిలౌట్ చేయడానికి ఇప్పటికే 4 మోటార్లు ఏర్పాటు చేశారని, అదనంగా 40 హెచ్పీ మోటార్లని తెప్పించాలని అన్నారు. నీటి బెయిలౌట్ కి మోటార్ల వలన మెరుగైన ఫలితాలు వస్తున్నాయని, పర్యవేక్షణ అధికారులు వాటిపై దృష్టి సారించాలని అన్నారు. మంగళవారం సాయంత్రానికి నీటిని బెయిలౌట్ చేయాలని, బెయిలౌట్ జరిగిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన 12 గంటల్లో పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని అన్నారు. అందుకోసం 3 షిఫ్ట్లో 24 గంటలు పని జరుగుతున్నాయని చెప్పారు. పారిశుద్ధ్య పనులకి పురపాలక, నగరపాలక సంస్థల పారిశుద్ధ్య కార్మికులు, అధికారులు సంబంధించిన యంత్రాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామని చెప్పారు. పర్యటనలో స్థానికుల్ని సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలిసిందే విజయవాడ నగరం ఈ ఫ్లడ్స్కి అతలాకుతలమైంది. ఇది 9వ రోజు అయినప్పటికీ ఇంకా కూడా కొన్ని వీధుల్లో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు పాయకరాపురం నేను వచ్చాను, ఇక్కడ ఇంకా 1 ఫీట్ నుంచి 3 ఫీట్ వరకు కొన్ని వీధుల్లో ఉన్నాయి. అయితే 90% వీధుల్లో వాటర్ వెళ్ళిపోవడం జరిగింది. ప్యారలల్గా శానిటేషన్ వర్కర్స్, మున్సిపల్ డిపార్ట్మెంట్ 10,000 మందిని పెట్టి ఈరోజు యాక్చువల్గా ఎక్కడికక్కడ క్లీన్ చేస్తున్నారు. నీళ్లు తగ్గిన రోడ్డు మీద నీళ్లు తగ్గిన 12 గంటల లోపల అక్కడంతా క్లీన్ చేసి బ్లీచింగ్ చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. పాపం వాళ్ళు అదేవిధంగా చేస్తున్నారు. అయితే కొన్ని దగ్గరలో చేయటంలో కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఏరియాలు తిరిగాను. ఓల్డ్ ఆర్ఆర్ స్ట్రీట్, అక్కడ రైల్వే ట్రాక్ పక్కన ఇల్లున్నాయి, ఒక 5-6 వరుసలు ఉన్నాయి. ఆ 5-6 వరుసలు ఎట్లా ఉన్నాయంటే ఆ రోడ్డు వెడల్పు 4 అడుగులు ఉన్నాయి, 3 అడుగులు ఉన్నాయి. 4 అడుగులు ఉన్న దగ్గర ట్యాంకర్ పోవటంలా, ఫైర్ ఇంజిన్ పోవట్లా.
అక్కడ చెత్తా చెదారం తీసేసిన తర్వాత క్లీన్ చేయాలి. నిన్న మధ్యాహ్నం పోయి మళ్ళీ రాత్రికి వస్తాను, నేను వచ్చేటప్పుడు క్లీన్ కావాలని చెప్పా. రాత్రి నిజంగానే పోయాను. సీఎం గారు రివ్యూ అయిన తర్వాత అక్కడికి పోతాను. మీరు టీవీలో కూడా వచ్చారు. అయితే అక్కడ క్లీన్ చేశారు, చెత్తా చెదారం తీసేశారు, కానీ వాటర్ పోసి క్లీన్ చేయడానికి అక్కడికి ట్యాంకర్లు పోలేదంట. అందువల్ల క్లీన్ చేయలేకపోయారు. అయితే వాళ్ళు చెప్పాను, మీరు ఏదో ఒక విధంగా చిన్న చిన్న ట్యాంకర్లు కానీ చిన్న చిన్న బండ్లు కానీ లేదా ఆటోల్లో ఏదైనా తీసుకుపోయి చేయడం కానీ చేయమని వాళ్ళు చేస్తామన్నారు, చేసుంటారు. ఇవాళ వాటిని కూడా ఇవాళ నైట్ విజిట్ చేస్తున్నాను. పాయకరాపురంలో కొన్ని ఏరియాలో ఇంకా వాటర్ ఇంకా కింద ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.